ఈరోజు ఆదివాసీ సంక్షేమ పరిషత్ ఆధ్వర్యంలో గంగవరం మండలం చిన్నగార్లపాడులో ఆదివాసీ సంక్షేమ పరిషత్తు మీటింగ్ నిర్వహించడం జరిగింది. దీని యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే, మరి గౌరవ సుప్రీంకోర్టు, అదేవిధంగా గౌరవ హైకోర్టు, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు జారీ చేసినటువంటి పలు ఉత్తర్వుల ప్రకారం, అదేవిధంగా ఏజెన్సీలో 170 చట్టం ప్రకారం, అదేవిధంగా 1905 ల్యాండ్ ఎంక్రోచ్మెంట్ చట్టం ప్రకారం, అదేవిధంగా రోడ్ డెవలప్మెంట్ సంబంధించినటువంటి 188 జీవో ప్రకారం ఈ ప్రాంతంలో ఉన్నటువంటి అన్ని రకాల ఆక్రమణలు, ఆర్ఎన్బి స్థలాలు కావచ్చు, బరియల్ గ్రౌండ్స్ కావచ్చు, నీటి వనరుల ప్రాంతాల్లో ఉన్నటువంటి భూములు కావచ్చు, జనావాసంలో గల ప్రాంతాలు కావచ్చు, ఎవరైతే నాన్ ట్రైబ్స్ ఆక్రమించుంటారో ఇతర ఆదివాసీ భూముల్ని వ్యవసాయం చేస్తూ ఉంటారో వాటన్నిటిని కూడా స్వాధీనం చేసి ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని చెప్పేసి కోర్టు త్వరలో క్లియర్గా పేర్కొనడం జరిగింది. కానీ ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి అధికారులు ఏం చేస్తున్నారంటే, మరి వాళ్ళకి ఏమాత్రమైన డబ్బులు ముట్టాయో లేదో మాకు తెలియదు, కానీ మరి బయట చూస్తుంటే చాలా అనేక రకాల ఆరోపణలు కూడా మాకు వినిపిస్తూ ఉన్నాయి. మార్కెట్ను గీస్తున్నారు, లాబింగ్లు చేసుకుంటున్నారు, మార్కెట్ గీసినటువంటి వరకు పోల్చకుండా వాళ్ళకే చెప్తున్నారు. ఆ నాన్ ట్రైబ్స్ ఏం చేస్తున్నారంటే, దానివల్ల వాళ్ళకి అనుకూలంగా వాళ్ళ షాపులు పోకుండా కూల్చుకుంటున్నారు. ఇంకొక విషయం ఏంటంటే, కోర్టు ఎక్కడ కూడా, ప్రభుత్వం కానీ కోర్టు కానీ ఎక్కడ కూడా ఇన్ని అడుగులు మార్కింగ్ వేసి కూర్చోవేయండి అని చెప్పేసి అక్కడ చెప్పలేదు. ఎన్ని అక్రమ కట్టడాలు ఉంటే అన్ని అక్రమ కట్టడాలు, ఎస్పెషల్లీ నిషేధిత ప్రాంతం అంటే 5th షెడ్యూల్ ఏరియా, వలస గిరిజనేతలు ఇక్కడ రాకూడదు. అటువంటి ఏరియాలో వ్యాపార సముదాయాలు కానీ, బహుళంతస్తు నిర్మాణాలు కానీ, ఇతర అక్రమాలు కానీ ఉంటే వెంటనే తొలగించేసి వాళ్ళందరినీ కూడా ఇతర ప్రాంతాలకు, వాళ్ళ సొంత ప్రాంతాలకు పంపించాలని చెప్పేసి కోర్టు త్వరలో ఉన్నప్పటికీ కూడా ఇక్కడ ఉన్నటువంటి జిల్లా స్థాయి అధికారులు కానీ, స్థానిక ప్రజాప్రతినిధులు కానీ వాటిని పట్టించుకోకుండా గిరిజనేతల ఓటు బ్యాంక్ కోసం, వాళ్ళ దగ్గర చొమ్ము చేసుకోవడం కోసం ఇక్కడ చట్టాలను తారుమారు చేస్తూ, కోర్టు ఉత్తర్వులను పక్కతో పట్టిస్తూ, అధికారులను కూడా పక్కతో పట్టిస్తూ అనేక రకాల ఒత్తిడికి గురి చేసి చట్ట ప్రకారం కోర్టు ఉత్తర్వుల ప్రకారం పోల్చకుండా ఈ రకమైన అసంబద్ధమైనటువంటి అక్రమ తొలగింపులు చేస్తున్నారు. ఇది కరెక్ట్ కాదు. దీని అన్నింటినీ కూడా స్థానిక ప్రజాప్రతినిధులు, ఉన్నత అధికారులు, స్థానిక అధికారులు బాధ్యత వహించాల్సి వస్తుంది. వీళ్ళందరి మీద కూడా రేపు కోర్టులో కంటెంప్ట్ ఆఫ్ ది కోర్టు కింద వీళ్ళందరూ కూడా అరెస్ట్ అవ్వాల్సి వస్తుందని చెప్పేసి సందర్భంగా ఆదివాసీ సంక్షేమ పరిషత్ హెచ్చరిస్తూ ఉంది. నా పేరు కుంజ శ్రీను, ఆదివాసీ సంక్షేమ పరిషత్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. జై ఆదివాసీ, జై ఆదివాసీ.